కొత్త బైకర్స్ గురు, పాత బస్తీలో రైడ్స్ షురు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. 100 రోజులలో చంద్రబాబు ప్రభుత్వంలో ఏం జరిగింది? మేనిఫెస్టో హామీలను అమలు చేశారా? సూపర్ 6 పేరుతో ప్రచారం చేసుకున్న వాగ్దానాల సంగతేంటి? ఇలాంటి ప్రశ్నలు వేసినప్పుడు ఈ 100 రోజుల్లో ఎటు చూసినా విధ్వంసం, విద్వేషం, వాగ్దాన భంగం, వక్రభాష్యాలు, హింస, దౌర్జన్యకాండ, అత్యాచారాలు, రెడ్ బుక్ రాజ్యాంగం, పగ, ప్రతీకారం తప్ప మరొకటి కనిపించడం లేదనే సమాధానం వస్తోంది. బాబు సర్కార్ పాలన వచ్చినప్పటి నుంచి రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. శాంతి భద్రతలు కనుమరుగయ్యాయి. విజయవాడ వరదల సమయంలో ఏకంగా 60 మంది ప్రజలు ప్రాణాలను పొట్టలు పెట్టుకున్నారు. అయినా సరే ఇది మంచి ప్రభుత్వం అని టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి ప్రభుత్వం నిర్భీతిగా ప్రచార ప్రకటనలు జారీ చేసింది. 100 రోజుల చంద్రబాబు పాలనపై సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు కామెంట్ ఇప్పుడు చూద్దాం. ఏపీలో 100 రోజుల టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పాలన ఎలా సాగింది? నిజంగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాను ఇచ్చిన హామీల అమలు దిశగా అడుగులు వేస్తున్నారా, లేక వాటిని ఏ విధంగా ఎగవేయాలా అని ఆలోచిస్తున్నారా అన్న సంశయం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో వస్తోంది. 100 రోజుల పాలనపై చర్చ జరగకుండా తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు వివాదాన్ని తెరపైకి తెచ్చి విజయవంతంగా డైవర్ట్ చేయగలిగారని చెప్పాలి. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన ఘటనను సైతం గత జగన్ ప్రభుత్వంపై తోసివేయడంలో దిట్ట అని వేరే చెప్పనవసరం లేదు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో కలిసి సూపర్ 6తో సహా సుమారు 200 హామీలతో ఎన్నికల ప్రణాళికను చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. తనకు అనుభవం ఉందని, సంపద సృష్టించి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తానని ఎన్నికల ముందు చెప్పారు. ఈవీఎంల మాయాజాలమా లేక ప్రజల ఓట్లతో అధికారంలోకి వచ్చారా అన్నది పక్కన పెడితే చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలు హామీలు అమలు చేసే ఉద్దేశంతో ఉన్నట్లు కనిపించడం లేదు. 100 రోజుల్లో చంద్రబాబు ప్రభుత్వంలో జరిగింది ఏమిటంటే విధ్వంసం, విద్వేషం, వాగ్దాన భంగం, వక్రభాష్యాలు, హింస, దౌర్జన్యకాండ, అత్యాచారాలు, రెడ్ బుక్ రాజ్యాంగం, పగ, ప్రతీకారం వంటి వాటితో ప్రజలకు శాంతి అన్నది లేకుండా చేసి పెట్టారు. అయినా ఇది మంచి ప్రభుత్వం అని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం నిర్భీతిగా ప్రచార ప్రకటనలు జారీ చేసుకుంది. ఒక పక్క ఖజానాలో డబ్బు లేదంటూనే ప్రచారం నిమిత్తం కోట్లు వేయించేయడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. సూపర్ 6గా ప్రకటించిన వాగ్దానాల్లో ఒక్క వృద్ధుల పెన్షన్ 1000 రూపాయలు పెంచడం మినహా, అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయడం మినహా మరే కార్యక్రమం అమలు చేసినట్లు కూటమి చెప్పుకోలేకపోయింది. అందుకే ప్రచార ప్రకటనలో మొక్కుబడిగా ఆయా విషయాలను ప్రస్తావించారు. విజయవాడలో వరద బాధితుల కష్టాలు ఇప్పటికీ తీరకపోయినా వరదలపై విజయం సాధించేలా చంద్రబాబు చేశారట. అసలు వరదలు వచ్చిందే ఆయన ప్రభుత్వం నిర్వాహకం వల్ల కదా. కరకట్ట మీద తన అక్రమ నివాసం పూర్తిగా మినిగిపోకుండా అమరావతిలోని పలు ఇతర ప్రాంతాలు వరదమయం కాకుండా ఉండడానికి ఈ వరదలను సృష్టించారన్న విమర్శలను కప్పిపుచ్చడానికి చంద్రబాబు ప్రభుత్వం కృషి చేస్తున్న సంగతి బహిరంగ రహస్యమే. ఎంతసేపు మాజీ ముఖ్యమంత్రి జగన్పై కుట్రలు, కుతంత్రాలు చేయడం తప్ప తాను ప్రకటించిన వాటిలో పలానా స్కీమ్ అమలు చేశామని చెప్పుకోలేని దుస్థితి కూటమి ప్రభుత్వానిది. వృద్ధాప్య పెన్షన్లు 1000 రూపాయలు పెంచినా లక్షలాది మందికి కోత పెడుతున్నారు. గ్రామ సభల్లో అనర్హులను ఎత్తివేస్తామని ఆయనే చెబుతున్నారు. అన్నా క్యాంటీన్లలో 5 రూపాయలకు భోజనం పెడుతూ లక్షల మందికి ఆకలి తీర్చుతామని చెప్పుకున్నారు. రోజు ఒక క్యాంటీన్లో 100 నుంచి 300 మంది తింటే లక్షల మంది ప్రజల ఆకలి ఎలా తీరుతుందో అర్థం కాదు. చంద్రబాబు ప్రకటించిన వాటిలో కీలకమైన తల్లికి వందనం, ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, రైతు భరోసా వంటి వాటి గురించి ప్రస్తావనే లేదు. అందుకే సోషల్ మీడియాలో వాటిపై జోకులు పేలుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేసి ప్రజల గొంతు నొక్కడానికి విశ్వప్రయత్నం చేస్తున్నారు. జగన్ తీసుకొచ్చిన వాలంటీర్లు, గ్రామ వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్లు, ఇంటి వద్దకే రేషన్ తదితర వ్యవస్థలను రద్దు చేసి ప్రభుత్వాన్ని తిరోగమనం వైపు నడుపుతున్నారు. వాలంటీర్లకు గౌరవ వేతనం 10,000కు పెంచుతామని చెప్పి ఇప్పుడు అసలుకే మోసం తెచ్చారు. ప్రభుత్వ స్కూళ్లలో ఆంగ్ల మీడియం ఏమవుతుందో అర్థం కాని పరిస్థితి. సిబిఎస్ఈ, టోఫెల్ వంటి వాటిని ఎత్తివేశారు. రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో రాజకీయ ప్రత్యర్థులపై దమనకాండ సాగించారు. ఎన్నడూ లేని రీతిలో కొన్ని వేల దాడులు, దౌర్జన్యాలు ఈ 100 రోజుల్లో జరిగాయి. శాంతి భద్రతలు ఎన్నడూ ఏపీలో ఇంత ఘోరంగా క్షీణించలేదు. కాకపోతే ఏపీని మధ్యాంధ్రప్రదేశ్ చేయడానికి మాత్రం గట్టిగానే పూనుకున్నారు.
ఇక ఏపీలో ఊరు వాడ మద్యం షాపులు రాబోతున్నాయి. తన ప్రభుత్వ వైఫల్యాలను, హామీల ఎగవేతను కప్పిపుచ్చుకోవడానికి డైవర్షన్ రాజకీయాలు మాత్రం కొనసాగిస్తున్నారు. అందులో అత్యంత నీచమైనది తిరుమల ప్రసాదం లడ్డూ వివాదం. ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత ఘోరంగా తిరుమల లడ్డూపై కామెంట్ చేసి ఉండరు. లడ్డూలో వాడిన నేతిలో జంతువుల కొవ్వు కలుస్తోందని ఆరోపిస్తూ జగన్ ప్రభుత్వంపై నెట్టే యత్నం చేస్తున్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత సప్లై అయిన నెయ్యి క్వాలిటీపై అనుమానాలు వస్తే దాన్ని గత ప్రభుత్వానికి ఆపాదించడం చంద్రబాబు తెలివితేటలకు అద్దం పడుతుంది. చంద్రబాబుది ఎప్పుడూ దుర్బుద్ధేనని జగన్ మండిపడ్డారు. దీనిపై విచారణ జరపాలని మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఇప్పటికే హైకోర్టుకు వెళ్లారు. చంద్రబాబు ఒకవైపు జగన్పై ఈ విషయాల్లో ఆరోపణలు చేస్తూ కుసంస్కారాన్ని ప్రదర్శిస్తుండగా, జగన్ మాత్రం గత కొన్ని దశాబ్దాలుగా టీడీపీలో ఉన్న ప్రమాణాలు, నాణ్యతకు సంబంధించి పరీక్షల తీరు మొదలైన వాటిని వివరించారు. చంద్రబాబు 2014-19 మధ్య టర్మ్లో ఇలా నాణ్యత మీద సందేహాలు వచ్చినప్పుడు 14 సార్లు నెయ్యి ట్యాంకర్లను వెనక్కి పంపారని, తమ హయాంలో ఇది 18 సార్లు జరిగిందని, అయినా లడ్డూలో ఏదో జరిగిందంటూ తప్పుడు ప్రచారం చేసి కోట్లాది మంది హిందువులకు ఆరాధ్యమైన తిరుమల శ్రీ వెంకటేశ్వరుడి పట్ల పాపం చేయవద్దని జగన్ కోరారు. చంద్రబాబు, పవన్లు కలిసి సుమారు 200 హామీలు ఇచ్చారు. వాటిని అమలు చేయడానికి వారికి చిత్తశుద్ధి లేదు. అవి ఆచరణ సాధ్యం కానివని తెలిసినా జగన్ ప్రభుత్వాన్ని ఎలాగైనా దెబ్బతీయాలన్న లక్ష్యంతో ఇచ్చిన హామీలవి. ఈ 3 నెలల కాలంలోనే సుమారు 27,000 కోట్ల అప్పు చేసి అమరావతి పేరుతో మరో 15,000 కోట్ల అప్పునకు సిద్ధమవుతున్న చంద్రబాబు ప్రభుత్వం నిత్యం కుట్రలు, కుతంత్రాలతో కాలం గడుపుతూ అధికారాన్ని ఎంజాయ్ చేస్తూ ప్రజలను మోసం చేయాలని ప్రయత్నిస్తోందన్న అభిప్రాయం సర్వత్రా ఏర్పడింది. అందువల్లే ప్రజల్లో 100 రోజుల పాలనపై తీవ్రమైన అసంతృప్తి ఏర్పడింది. చంద్రబాబు ఇది మంచి ప్రభుత్వం అని తనకు తాను సర్టిఫికెట్ ఇచ్చుకున్నా ప్రజలు మాత్రం ఇది మహావంచన ప్రభుత్వంగానే పరిగణిస్తున్నారని చెప్పాలి.